ఎందుకంటే ఎట్ట పడితే అట్ట కొంటే, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ కొంటే షేర్లు రావు. టాటా ఉంటుంది, టాటాలోనే చాలా ఉన్నాయి. అందులో టాటా మోటార్స్, టాటా ఫైనాన్స్, టాటా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఎన్నో నంబర్ ఆఫ్ ఉంటాయి. అందులో బాగా లాభాలు వస్తున్నాయి ఏంటి, గత 5 ఏళ్ల కాలం నాటి కంపెనీ చరిత్ర ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, మెయిన్ ప్రోడక్ట్స్ ఏంటి, దీనికి ఫ్యూచర్ ఏంటి, డిమాండ్ ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ కామెంటరీ ఏంటి, ఇట్లా ఇట్లా అనేకం ఉంటాయి. వీటిని తెలుసుకోవడానికి మన తెలుగులో కూడా కొన్ని జెన్యూన్ చాలా ఎఫర్ట్ పెట్టి, లైక్ అంటే మనీ పర్స్ కావచ్చు, డే ట్రేడరు, హంటరు, షేర్ మార్కెట్ అంటే ఇట్లా వీళ్ళు కొంత. అలాగే మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ నేషనల్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఎన్డీటీవీ ప్రాఫిట్ కావచ్చు, సిఎన్బిసి టీవీ 18, అది లైవ్ మార్కెట్ లైవ్ ఇస్తుంటాయి. అలాగే మింట్లో ఇట్లా ఈ ఫండ్ మేనేజర్స్, కంపెనీ సిఇఓస్ వాళ్ళ ఇంటర్వ్యూస్ డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. అవన్నీ స్టడీ చేయాలి. సో ఇది ఒక పెద్ద ప్రయాణం, ప్రాసెస్ అన్నమాట. నిరంతరం డే ట్రేడర్లు అయితే వాళ్ళు కంపెనీల ఫండమెంటల్ బేసిక్ దాంతోపాటు వాళ్ళు ఎవ్రీడే మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే తుమ్మినా తగ్గినా కూడా మార్కెట్ కరెక్ట్ అయిపోతుంటాయి కొన్ని కంపెనీల షేర్లు. అప్పుడు మొన్న అదానీ గారిది ఏమైంది, అమెరికా నుంచి పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కరెక్ట్ చేసాడు అనలోనే అదానీ కంపెనీల షేర్లన్నీ ఢమాలు పడిపోయాయి. అలాగే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరిగేటప్పుడు మార్కెట్లో కొన్ని ఇదైపోతుంటాయి. లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా రైల్వేస్కి సూపర్ సోనిక్ లేదంటే సూపర్ విమానాలు, అదే విమానాలు కాదు, రైళ్లు, మన జపాను అండ్ బుల్లెట్ ట్రైన్స్ చైనాలో మాదిరి చేయబోతున్నాము, దానికి ఒక 10,000-20,000 కోట్లు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ అనలోనే దాని రిలేటెడ్ షేర్లన్నీ ఒక్కసారి లేస్తాయి. దాని సబ్సిడరీ కంపెనీస్, ఇట్లా చాలా ఒక చైన్, ఇది పెద్ద వలయం స్టాక్ మార్కెట్ అంటే. ఇక్కడ రత్నాలు ఉంటాయి, మరకత మాణిక్యాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, వైధూర్యాలు ఉంటాయి, అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, పవర్ హౌస్లు ఉంటాయి, అణు బాంబులు కూడా ఉంటాయి. మరి అంతా ఇప్పుడు రత్నాలు, వజ్రాలు, వైధూర్యాలు, మరకత మాణిక్యాలు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు, అంత ఈజీగా రావు కదా. ఎక్కడో ఉంటే అవి తవ్వి 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 టన్నుల కొద్దీ తవ్వితే ఒక చిన్న రాయి బయటపడదు. అట్లనే ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఫైనల్గా ఇట్లా ఈ మధ్యకాలంలో ఇది సాధ్యమా? 1000 రూపాయలతో అంటే సాధ్యమే. ఏది 1000 రూపాయలతో 1 కోటి రూపాయలు, కానీ 30 నుంచి 40 ఏళ్ళు నెలకు 1000 రూపాయలు చొప్పున 25 నుంచి 30 ఏళ్ళు పెట్టాలి. అది సిస్టమేటిక్. అలాగే 1000 రూపాయలది 10,000 అవ్వచ్చు, 10,000కి తగ్గట్టు ఉంటుంది. 10,000కి తగ్గట్టు అది 10 నుంచి 20-30 కోట్లు ఎంత అయినా రావచ్చు. మనం ఎంచుకునే మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ వాళ్ళు, ఆ ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళ, ఆ టీము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ రిజల్ట్, ఎంతెంత పర్సంటేజ్ గత 5 ఏళ్ల కాలంలో, వాళ్ళు 10 ఏళ్ల కాలంలో, 20 ఏళ్ల కాలంలో, దాని గురించి కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈజీగా ఏది రాదు. ఒకసారి స్టడీ చేసి మనకి అవగాహన ఉంటే పూర్తిగా అవగాహనతో మనం పెట్టాలా, లేదంటే మనకి నమ్మకం ఉన్న ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఆర్ అడ్వైజర్ సహాయం తీసుకుని వాళ్ళ ద్వారానైనా పెట్టుకోవాలి. మార్కెట్ ఇది మనీ మార్కెట్. దేశ వ్యవస్థలన్నీ ఇంటికి ఒక భవిష్యత్తు అంతా కూడా, నిజం చెప్పాలంటే ప్రజల ఆర్థిక భవిష్యత్తు అంతా కూడా మార్కెట్లోనే ఉంటుంది. అది వాస్తవం. అయితే ఇందులో స్పెక్యులేషన్ కూడా ఉంటుంది. ఇదేంది అట్లా పెట్టి అట్లా వేసేస్తే తిరిగేవి రావు. బ్యాంకుల్లో దాచుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అవి కొంత 6% అట్లా ఇస్తుంటాయి. ఇప్పుడు అవి తగ్గుతున్నాయి. తగ్గుతుందంటే ప్రభుత్వం దాని వెనక ఏదో ఎత్తుగడ ఉంటుంది. కంపెనీలకి మరి ఇది పెంచడం కోసం, మార్కెట్ నుంచి, పబ్లిక్ నుంచి వచ్చే ఇదిని పెంచడం కోసం చేసే ఎత్తుగడలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సో కొత్తగా మెయిన్లీ బిగినర్స్ అయితే కంప్లీట్ రీసెర్చ్తో రావాలి. అది ఓన్గా డెసిషన్ తీసుకోగలిగి ఉండాలి. ఫుల్ అండర్స్టాండింగ్ ఉండాలి మార్కెట్ గురించి, కంపెనీల గురించి. నువ్వు ఒక్క షేరు 100 రూపాయలు పెట్టి కొన్నా సరే, ఎందుకు కొన్నావు, ఏ కంపెనీది అది, ప్రజెంట్ ఆ కంపెనీకి ఉన్న డిమాండ్ ఏంటి,
మార్కెట్లో గత 1 మంత్ నుంచి ఆ షేర్ ఎట్లా అది ఇదైంది పెరుగుతూ అంటే దాని గ్రాఫ్ ఏంటి చూడాలి. అది ఇప్పుడు ప్రజెంట్ ఆ కంపెనీకి ఏమైనా ఆర్డర్లు ఉన్నాయా అంటే అంత అవగాహన రావాలి. సో మైండ్ మేనేజ్మెంట్ ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి, మనం రిస్క్ ఎంతవరకు బేర్ చేయగలుగుతాం అనే అవగాహన ఉండాలి. ఇట్లా చేసుకోగలిగితేనే సక్సెస్ ఉంటుంది, మనీ వెల్త్ని క్రియేట్ చేయగలుగుతాం. అంతే తప్ప ఈ వీడియోలు చూసేసి ఆ కోట్లు ఎక్కడ చూసినా ఇప్పుడు కోట్లు వీడియో అట్లా కనపడుతున్నాయి అన్ని థంబ్నెయిల్ పిక్స్. అంత ఈజీ ఏం కాదండి. మరి వాళ్ళనే క్రియేట్ చేయమనండి, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని కోట్లు మరి వాళ్ళు చేయొచ్చు కదా అనే వస్తుంది కదా. వాళ్ళు స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ చెబుతారు, చివరికి వాళ్ళు కూడా ఏముంటుంది రిస్క్ ఉంటుంది. కంప్లీట్గా మీరే స్టడీ చేసుకొని పూర్తి అవగాహనతో మీరు నిర్ణయం తీసుకొని మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. అది డే ట్రేడింగా, మరి ఆప్షనల్ ట్రేడింగ్గా, లేదంటే ఫ్యూచర్ ఆప్టమిస్టిక్గా, ఎఫ్ఎన్ఓసా, ఇండెక్స్ ట్రేడింగ్గా, ఏదైనా కావచ్చు. ఇట్లా అనేకం ఉంటాయి అందులో. ఒక్కొక్క డే ట్రేడింగ్ అనే దానికి అన్నిటికీ మిగిలిన వాటి అన్నిటికంటే కూడా అది మార్నింగ్ మన షేర్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఈవినింగ్ అయ్యేలోపు షేర్లు కొనాలి, అమ్మాలి, ఏ షేర్లు కొనుక్కోవాలి, ఎంత కొనుక్కోవాలి, మరి ఎప్పుడు అమ్మాలి, లాస్ ఎంతకి మనం బుక్ చేయాలి ఒకవేళ లాస్ వస్తే, ఇదంతా ఉంటుంది. ఒక టెన్షన్ ఉంటుంది మైండ్లో, ఏమి తెలియకపోతే. కంప్లీట్ అవగాహనతో చేస్తే 10 లక్షలు కాదు, ₹1,00,00,000 10 కోట్లైనా చేయొచ్చు. ఎప్పుడు మార్కెట్ గురించి, ట్రేడింగ్ గురించి కంప్లీట్గా థరోగా స్టడీ చేసుకొని మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఇట్స్ నాలెడ్జ్ గేమ్ షేర్ మార్కెట్ అంటే. కాబట్టి అది కొత్తగా వచ్చేవాళ్ళు ఏదేదో ఒక అపోహలతో రావద్దు, మార్కెట్లోకి ఎంటర్ అవ్వద్దు, అనవసరంగా డబ్బులు లాస్ అవ్వద్దు. ఎందుకంటే మరి డబ్బులు వట్టిగా రావు కదా. సో ఏదో మనకు అప్పులు ఉన్నాయి కదా, మనం అప్పులు తీరుద్దామనో అట్లా వస్తే మార్కెట్ ఏమి ఇవ్వదు. ఇక్కడ మార్కెట్ను స్టడీ చేయడం అనేది, మార్కెట్ను మనం ఎంత గౌరవిస్తే మనకే అంత రిటర్న్ ఇస్తుంది. ముందు మనీ, ఈ మార్కెట్కి సంబంధించి దురాశ అనేది అసలు ఉండకూడదు. ఇప్పుడు డే ట్రేడింగ్లో ఎక్కువగా యాడ్ జరుగుతుంది. ₹1,00,000 తీసుకొని వాళ్ళు ట్రేడ్ చేస్తే ₹1,00,000కి సాయంత్రానికి 20,000 రావాలని కూర్చుంటే రావు. 500 ప్రాఫిట్ వచ్చినా కూడా సేఫ్ చాలు అనేటటువంటి మైండ్ ఉన్న వాళ్ళే ఇక్కడ డే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. అదే రీసెర్చ్లు కూడా చెప్తా ఉన్నాయి. అమెరికాలో 50% డే ట్రేడింగ్ చేస్తారు, మన ఇండియాలో 2% సక్సెస్ అవుతారంటే ఆలోచించండి పరిస్థితి డే ట్రేడింగ్ విషయంలో. కాబట్టి ఇది ఒక అవగాహన చేయటం కోసమే. కాబట్టి ఇది రిస్క్తో కూడుకున్నది. ఏ అపోహలతోనూ తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వద్దు కొత్త వాళ్ళు. మరీ మెయిన్లీ టైం ఏం పోదు. అలాగే మార్కెట్ మీరు నేర్చుకుంటూ ఉంటే చాలా విషయాలు జ్ఞానం పెరిగిన తర్వాత కూడా సొంతగా అప్పుడే మనీ పెట్టేసి ఏదో షేర్లు కొనేద్దాము అనే కాకుండా, ఆతృతగా కాకుండా, పేపర్ మనీ అని ఉంటుంది. కొన్ని వెబ్సైట్లలో వర్చువల్ మనీ ఉంటుంది. అంటే మనకు మనీ కనపడదు నంబరు, 1,00,000 10 లక్షలు అట్లా. అంటే మనం ఒక రిహార్సల్, ఒక ట్రైనింగ్ అవ్వడం కోసం పనికి వస్తాయి అట్లా. అంటే మనం కొంత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, మనం కొనగలం, మంచిగా ప్రాఫిట్స్ గెయిన్ చేయగలం, మనీ ఎర్న్ చేయగలం అనేది ఆ పేపర్ కరెన్సీ ద్వారా మనం చేసుకొని ప్రాక్టీస్ మనం చేసుకుంటే ఒక 2 నెలల పాటు అప్పుడు మనకు అర్థమైపోతుంది మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎంత ప్రాఫిట్లు గెయిన్ చేయగలిగాం. పేపర్ కరెన్సీ అంటే మన రియల్ మనీ కాదు అది. అట్లా అదొక ప్రాసెస్. నిజంగా జెన్యూన్గా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుని షేర్ మార్కెట్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవాలి, సంపద క్రియేట్ చేసుకోవాలి, కొంత రిస్క్తో అనుకునేవాళ్ళు. రిస్క్ వద్దనుకునే వాళ్ళు హాయిగా ప్రశాంతంగా లంసమ్ ఉంటే లంసమ్ ఒకేసారి పెట్టేసి 20-30 ఏళ్ళకి ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఈటీఎఫ్ ఫండ్స్ లాంటివి అట్లా ఉన్నాయి. అలాగే నెలవారీ ఇంత అని పెట్టుకొని అది 500 నుంచి 5,00,000 కోట్ల వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు నెలవారీ. అదంటే ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. దానికి తగ్గట్టు రిటర్న్స్ కూడా ఉంటాయి. ఇది మోర్ రిస్క్ మోర్ రిటర్న్స్. షేర్ మార్కెట్ అంటే జనరల్గా ఎంత రిస్క్ బేర్ చేయగలిగితే అంత రిటర్న్స్ కూడా ఉంటాయి. అలాగే ఏమీ తెలియకపోతే ఒక కరెంటు వైరు పట్టుకొని ఇదైపోయినట్టుగా కూడా ఉంటుంది.
అట్లా మనం చూసే తరచూ ఆ సంఘటనలు కొన్ని దేశవ్యాప్తంగా అవగాహన లేకుండా వచ్చేటువంటి సంఘటనలే. ఇప్పుడు ఏదో ఒక బూమింగ్ లాగా నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా యంగ్ పీపుల్ కొత్తగా ఉద్యోగాలు లేదంటే కొంత మనీ ఏదో పాకెట్ మనీ పార్ట్ టైం చేసి సంపాదించే వాళ్ళు మనం ఈజీగా దీంట్లో సంపాదించవచ్చు అనుకునే వాళ్ళు అట్లా ఈజీ అని అనుకోవద్దు. ఫుల్ కంప్లీట్ స్టడీ చేసిన తర్వాతే, మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే, మీకు ఒక కన్విక్షన్ వచ్చిన తర్వాతే ఎప్పుడైనా ట్రేడింగ్, అది 100 రూపాయలైనా 1000 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా చేయాలి. ఇక్కడ మైండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిస్క్ ఉంటుంది. సో ఓన్గా డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ లేని వాళ్ళు అసలు మార్కెట్ వైపు రాకుండా ఉండటమే ఉత్తమం. అదే కదా మన ఎక్స్పర్ట్లు చెప్పేది కూడా. సో ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఎక్కడ మన మైండ్కి ఏం సెట్ అవుతుంది, అసలు మనం మార్కెట్కి సెట్ అవుతామా లేదా ట్రేడింగ్ విషయంలో, లేదా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి సెట్ అవుతామా, దేనికి సెట్ అవుతుంది, మన మైండ్ని మనం స్టడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ చేసుకున్న తర్వాత దాని ప్రకారం వెళితే సంపద సృష్టించుకోవచ్చు, డబ్బు ఎర్న్ చేసుకోవచ్చు. సంపద అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి మరి సంపదని సృష్టించుకోవచ్చు. ఎర్న్ చేసుకోవడం అంటే ట్రేడింగ్ ద్వారా మనం షేర్లు కొని అమ్మడం, అది డైలీ జరిగేటువంటి ఒక ప్రక్రియ, ఇంట్రాడే ప్రక్రియ ఉంది కదా. అదేంటి, ఇది ఇంకా ఇదనమాట. మామూలు పెట్టుబడులు పెట్టడం దాని గురించి తెలుసుకోవడం ఒక అయితే, డే ట్రేడింగ్ చేయాలంటే నాట్ ఈజీ. నిఫ్టీ 50 మరి BSE 30 కొన్ని వందల వేల కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల చరిత్రలు తెలియాలి, పాలిటిక్స్ గురించి ఐడియా ఉండాలి, పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి, బిజినెస్ డెవలప్మెంట్స్ గురించి, దేశంలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, వీటికి మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏ సెక్టారు, సాఫ్ట్వేర్ సెక్టారు బూమింగ్ ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా, రోడ్లు ఉన్నాయా, రైల్వేస్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ ఉందా, గ్రీన్ ఎలక్ట్రిసిటీ, ఇట్లా హైడ్రో ఎలక్ట్రిసిటీ, మరి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా, ఏ సెక్టార్లు, దాదాపు 80 నుంచి 90 సెక్టార్లు ఉన్నాయి మన షేర్ మార్కెట్కి సంబంధించి. మరి అన్ని వాటిలలో టాప్ 10 సెక్టార్లు ఏంటి, అందులో ఉన్న టాప్ 10 కంపెనీలు ఏంటి, డెప్ట్ ఫ్రీ కంపెనీస్ ఎన్ని, నెట్ ప్రాఫిట్ బాగా ఉన్న కంపెనీలు ఎన్ని, ఇట్లా అనేక రకాల పారామీటర్స్ ఉంటాయండి. ఇట్లా మామూలు వ్యవహారం ఏం కాదు. సో చివరిగా నేను చెప్పేది, చెప్పదలుచుకున్నది ఈ వీడియో ద్వారా ఒకటే, కొత్త వాళ్ళు మెయిన్లీ షేర్ మార్కెట్ ఏదో చూసేసి ఇప్పుడు నక్కను చూసి పులిని చూసి నక్క ఓతలు పెట్టుకున్నట్టుగా రావద్దండి. కంప్లీట్ నాలెడ్జ్తో నాలెడ్జ్ ఇంప్రూవైజ్ చేసుకున్న తర్వాతనే, మన మైండ్ మనం స్టడీ చేసుకున్న తర్వాతనే పేపర్ కరెన్సీ ద్వారా మనం షేర్ మార్కెట్ ట్రేడింగ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ట్రేడింగ్ అక్కడ చేసి 1 నెల 2 నెలలు చేసి మన మైండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, అవే రియల్ మనీ అని ఫీల్ అవ్వాలి. అవ్వకపోతే మళ్ళీ అదేముంది పేపర్ కరెన్సీగా అని అయితే రియల్ మనీ వచ్చినప్పుడు టెన్షన్ పెరిగి బీపీ పెరిగిద్ది. ముందు ట్రేడింగ్ అంటే దురాశ ఉండకూడదు. దురాశ పడితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 60 లక్షలు అప్పులు చేసి ఓవర్ నైట్లోనూ షేర్ మార్కెట్ ద్వారా అంటే కోట్లు సంపాదిద్దామని దురాశపడి తనతో పాటు తను చేసిన అప్పులకి తన కుటుంబం, తల్లి తండ్రి, తన అక్క కూడా బలైపోయే సంఘటనలే చూస్తాం. బివేర్ ఆఫ్ మార్కెట్ అండి. నాలెడ్జ్, రీసెర్చ్, ఈ ఓన్ కన్విక్షన్, ఓన్ డెసిషన్, గ్రీడ్ కంట్రోల్ ఉండాలి, మైండ్ మేనేజ్మెంట్ ఉండాలి. సో స్పెక్యులేషన్, ఫైనల్గా ఇది స్పెక్యులేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఆ స్పెక్యులేట్ చేయాలంటే మనకి ఉదాహరణకి అదే క్రికెట్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు మీకు అట్లే ఉంటుంది. స్పెక్యులేషన్ అంటే 2 టీంల గురించి మనకు అవగాహన ఉంటుంది. ఫైనల్గా ఒక టీం గెలిచుద్ది, ఒకటి ఓడిపోద్ది అనుకుంటాం కదా, గెస్ చేస్తాం కదా, స్పెక్యులేట్ చేస్తాం కదా. మనకి మనకున్న నాలెడ్జ్ మేరకు సేమ్ ఇది కూడా. అసలు నాలెడ్జ్ లేకుండా గాల్లో ఏదో ఒక రాయి విసిరేసి తగిలిందో అబ్బా అని అనుకుంటే మటాష్ అయిపోతారు. సో ఇదంతా ఒక అవేర్నెస్గా చేద్దామనే ఉద్దేశంతోనే చేశాను. వీడియో నచ్చినట్లయితే మరి షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.